ఇది ఇప్పుడు కాపర్ ఫ్యాషన్ కదండి, కాపర్ బార్డర్తో శారీ అనమాట. ఈ శారీ ఎంత అయింది పద్మ? ఇది 2.8 ఎట్లా అయిందా? గుర్తులేదా? అరౌండ్ 2.8. దీని వర్క్ బాగుంది, బాగా చేయించావు, పర్ల్స్తో చేయించావు కదా, బాగుంది. ఈ శారీ సాఫ్ట్ పట్టటండి, దీనిలో గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చాడు, కాంబినేషన్ బాగుంది. ఎంత పద్మ ఇది? అప్పట్లోనే 8 years బ్యాకే 7,000. ఎప్పుడో 8 years బ్యాక్ కొన్నదటండి ఇది, నేను చూడలేదు, కాకపోతే 7,000 అయిందట. బాగుంది కదా. దీనికి బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చాడు అనమాట, చక్కగా దీనికి వర్క్ చేయించింది, బుటీస్ వేయించావు మొత్తం, బాగుంది. ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి, కట్ వర్క్ లా వచ్చింది. దీనికి ఇందులో ఇదే బ్లౌజ్ వచ్చింది కానీ అది బాగలేదని దానికి ఇలా మ్యాచ్ చేసింది అనమాట. ఇదంతా పడింది పద్మ? వర్క్ చాలా బాగుంది, వర్క్ ఇది చాలా బాగుంది, కాంబినేషన్ కలర్ కానీ. బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చూపిస్తానండి 2. ఇది ఎంత అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి, ఈ శారీ ఎంత కాస్ట్? దానికి చక్కగా ఇలా బ్లౌజ్ కూడా వచ్చింది, ఫ్యాన్సీ శారీలా ఉంటుంది అనమాట. పళ్ళు కూడా వచ్చింది, లైట్ వెయిట్, మనం ఎంతసేపు కట్టుకున్నా హాయిగా ఉంటుంది అనమాట. ఎంత? 550 అటండి ఈ శారీ, జస్ట్ 550. చాలా బాగుంది కదా, నేను కూడా తెప్పించుకుంటాను ఇలా, లైట్ వెయిట్ హాయిగా ఉంది, ఫ్రెండ్లీ శారీ. ఇది కూడా జస్ట్ 550 అండి. ఎంత లైట్గా ఉందో, హాయిగా ఉంటుంది మనకి, ఎంతసేపు కట్టుకున్నా కానీ మనకి ఏమనిపించదు అనమాట. దానికి బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చాడు ఇలాగా. శారీ అంతానేమో ఇలా వచ్చింది, చక్కగా ఇలా పళ్ళు వచ్చేసి దానికి బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. ఇలా బార్డర్లో మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చినట్టున్నాడు కదా, బార్డర్లో మ్యాచ్ చేశారు. 550 రూపీస్ అంటే ఏముంది, ఫ్యాన్సీ శారీ లాగా చిన్న చిన్న బర్త్డే అకేషన్స్కి అలా కట్టుకునేలా ఉంది, చాలా బాగుంది. అన్ని లైట్ వెయిట్ శారీస్ అండి, టోటల్గా కలెక్షన్ బాగుంది కదా పద్మది. వీటిల్లో నేను ఒకసారి మాత్రం కన్ఫామ్గా నొక్కేస్తానండి, ఇంకోసారి ఆలోచిస్తాను. ఏం పద్మ? నాకు ఈసారి ఇలా తెచ్చిపెట్టు, 550 ఇలా ఉంటే కనుక తప్పకుండా నాకు తెచ్చిపెట్టు, నాకు కలర్స్ చూపించి వీడియో కాల్ చేసి తీసుకుంటాను నేను కూడా. రేపండి సిల్వర్ జరీలా వచ్చింది చూసారా అండ్, ఇక్కడ ఈ వర్క్ చూడండి, ఈ ప్యాటర్న్ బాగుంది కదా, ఈ ప్యాటర్న్ బాగుంది కదా, నాకు ఈ ప్యాటర్న్ బాగా నచ్చింది. దీనికి పళ్ళు ఎలా ఇచ్చారో చూద్దామా. పళ్ళు బాగుంది నాని, చాలా బాగుంది పద్మ పళ్ళు, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చాడు అనమాట, అబౌవ్ 3 అనమాట. ఇంకా ఆర్నమెంట్ కలెక్షన్కి వద్దామా. ఇది రీసెంట్గా ఈ మధ్య మా తోటికోళ్ళు రీసెంట్గా చేయించుకుందండి. ఇది 15 grams కదా పద్మ, నేను నిన్న చూపించాను కదా రూబీస్ 2 grams అవే రూబీస్ అనమాట. ఇంకొంచెం కాస్ట్లీ ఏమో రూబీస్ అవన్నీ, సేమ్ అలాగే డ్రాప్ అనమాట. అలాగే డ్రాప్స్ చక్కగా 15 grams తనకి ముద్దగా నెక్లెస్లు పెట్టుకోవడం ఇష్టం ఉండదు అనమాట, అందుకని ఇలా లైట్ వెయిట్లో చేయించుకుంటూ ఉంటుంది. బాగుంది కదా, చూసేయండి. ఇది పెడతా చూపించినాన్ని. సరే, మనకి మ్యాచింగ్కి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు వీటిని. ఇప్పుడు మనకి ఇలాంటి డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం అనుకోండి,
ఏ కలర్ కావాలంటే శారీని బట్టి మనం పెట్టేసుకోవచ్చు అనమాట. పైన స్టడ్ వరకు మనం అన్నిటికీ కామన్ కోట్ చేయించుకున్నాం అనుకోండి, ఇలాగా మ్యాచింగ్స్ మనం తీసుకొని మ్యాచింగ్ సెట్ చేసుకోవచ్చు. దేనికి దానికి మ్యాచింగ్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక్కొక్క పేరు 750 అలా పడుతుందండి. 700 750 అలా పడుతుంది. అంటే ఇది అండ్ దానిపైన చేసినందుకు ఈ గోల్డ్ కోటెడ్ ఇవన్నీ కలిపి 700 750 అలా పడుతుంది అనమాట. ఇది విజయవాడలో జైహింద్ కాంప్లెక్స్లో తీసుకున్నదట. డ్రాప్స్ ఏముందండి, డ్రాప్స్ ఒక 5-6 కలర్స్ తీసుకున్నాం అనుకోండి, జనరల్గా అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి. ఒక 5-6 కలర్స్ అయితే అయిపోతుంది. గోల్డ్ కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. రూపీస్ ఎప్పుడవో అనమాట, 15 years బ్యాక్వి. అయితే ఏం చేసింది తను, ఈ సిల్వర్ మీద గోల్డ్ కోడెడ్ అనమాట. ఇవి ఓ 5000 దాబండి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 6 7 7 ఉన్నాయి మొత్తం. ఈ 7 మొత్తం 5000 దాకా పడ్డాయట. సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ అనమాట. బాగున్నాయి కదా, చక్కగా ఏదైనా దేనికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. దీన్ని స్టడ్ ఏదైనా పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. సూపర్ కదా, ఎలా ఉంది, బాగుందా? ఈ వీడియోలోని మీకు శారీస్ గురించి ఏదైనా సమ్మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఈ ముగ్గులేంటి, డిజైన్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ నేను హోమ్ టూర్ ఒకటి రిలీజ్ చేస్తున్నాను. దాన్ని చూడండి తప్పకుండా. కీప్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ.